హాయ్, నేను శివాకర్ అంటవుతూ. ప్రీవియస్ వీడియోలో మనము ఫైనాన్షియల్ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, రిస్క్ అపటైట్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, సో దాని త్రూ ఏ ఇన్వెస్ట్మెంట్ అసెట్లో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో సింపుల్గా మనం 3 పాయింట్స్లో డిస్కషన్స్ పెట్టుకుందాము. మనము ఏ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, సెకండ్ పాయింట్ వచ్చేసి మనం డైరెక్ట్ స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది డిస్కషన్ చేసుకుందాము. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఐడియల్ టైం ఏంటిది, మనము దానికి రెడీ ఉన్నామా లేదా అనే పాయింట్ని డిస్కషన్ చేసుకుందాము. సో ఫస్ట్ మనము ఏ ఇన్వెస్ట్మెంట్ అసెట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. లైక్ ఆల్రెడీ మనము ఇన్ఫ్లేషన్ గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా. ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ 7.4% ఉంటుంది. సో దాన్ని బీట్ చేసేలాగా మనము ఇన్వెస్ట్మెంట్ అసెట్ అనేది చూస్ చేసుకోవాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ అసెట్ అనేది మనకి బ్యాంక్ సేవింగ్స్లో రాదు, బికాస్ హార్డ్లీ 3 to 4% ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లో హార్డ్లీ 6%, మ్యాక్సిమం 7% దాకా వస్తుంది. సో మన ఇన్ఫ్లేషన్ రేట్ని బీట్ చేసేలాగా ఇన్స్ట్రుమెంట్ అసెట్స్ నాకు కనిపించేవి అయితే మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ స్టాక్స్ అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీస్. సో ఇవే ఎందుకు స్పెసిఫిక్గా అనంటే ఇండియాలో మేజర్గా 2 ఇండైసెస్ ఉన్నాయి. ఒకటి సెన్సెక్స్, ఇంకోటి నిఫ్టీ 50. సో యావరేజ్గా మన నిఫ్టీ 50 ఇయర్ ఆన్ ఇయర్ 14% క్యాగర్తోని రిటర్న్స్ జనరేట్ చేసింది. సో సింపుల్గా మనము ఏ రీసెర్చ్ చేయకుండా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్లో తీసుకెళ్ళి మన డబ్బుల్ని డిపాజిట్ చేయగలిగి అలానే కామ్గా కూర్చుంటే లాంగ్ టర్మ్లో 14% వెల్త్ అనేది ఈజీగా జనరేట్ చేయొచ్చు, విచ్ ఇస్ రియలీ గుడ్. బికాస్ మన ఇన్ఫ్లేషన్ రేట్ 7.4% యావరేజ్గా ఉంది అండ్ ఇక్కడ రిటర్న్ వచ్చేసి 14% వస్తుంది అని అంటే మనము ఈజీగా ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ ఇంకో ఎక్స్ట్రా 7% రిటర్న్స్ అనేది జనరేట్ చేసి మన ఫైనాన్షియల్ గోల్కి దగ్గరగా వెళ్తున్నట్టే. సో ఇలా మనము ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ డైరెక్ట్ ఈక్విటీస్లో కానీ అండ్ ఈటీఎఫ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనకి ఈ స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈటీఎఫ్స్లో కానీ ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటే అది ఇన్వెస్ట్ చేయడానికి మనకి బేసిక్గా కావాల్సినవి డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ డీమెటీరియలైజ్డ్ అకౌంట్. అది మన బ్యాంక్ అకౌంట్ లాగా వర్క్ చేస్తుంది. లైక్ మనం బ్యాంక్లో ఎలా అయితే డబ్బుల్ని హోల్డ్ చేస్తామో సేవింగ్స్లో, ఇలానే డీమ్యాట్ అకౌంట్లో మనము మ్యూచువల్ ఫండ్స్ని ఆర్ స్టాక్స్ని ఈటీఎఫ్స్ని హోల్డ్ చేయొచ్చు. సో అది మనము ఒక బ్రోకరేజ్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఆర్ఎల్స్ టెక్నికల్గా చెప్పాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అని అంటే మనకి డీమ్యాట్ అకౌంట్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, వాటిని ఏఎంసీస్ అని అంటాము, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఆర్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసి కేవైసీ వెరిఫై చేసుకున్నాక డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో 2 టైప్స్ ఉంటాయి. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో ఇన్డెప్త్గా మనము మ్యూచువల్ ఫండ్ మీద ఫర్దర్గా ఒక సపరేట్ టాపిక్ పెట్టుకుందాము. సో ఈ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అండ్ వీటిలో మనం ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటే లంసమ్ అమౌంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఆర్ ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లంసమ్ అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఒకేసారి ఒక 50,000 లక్షనో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసి అలా ఉండిపోతాము. బట్ ఎస్ఐపి మోడ్ విచ్ ఇస్ రియలీ గుడ్. ఐ వుడ్ రియలీ సజెస్ట్ ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎస్ఐపి ఈజ్ నథింగ్ బట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనం ఏం చేస్తాము అని అంటే డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ త్రూ ఆటో డెబిట్ పెట్టేసి లైక్ మంత్లీ మనము మన శాలరీలో ఒక 10% ఆర్ 15% ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తాము. సో దీనివల్ల మనకి మార్కెట్స్ అప్ ఉన్నా డౌన్ ఉన్నా ఆ సైకిల్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. సో దాన్ని బట్టి మనకి యావరేజ్ రిటర్న్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఒకేసారి ఇన్వెస్ట్ చేసి వదిలేయడం కన్నా ఎస్ఐపి మోడ్ చాలా హెల్ప్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో చాలా కైండ్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. లైక్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, డెట్ ఫండ్స్ ఉంటాయి, దాని తర్వాత డైరెక్ట్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, స్మాల్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్, బ్లూ చిప్ ఫండ్స్, ఇలా చాలా ఫండ్స్ ఉంటాయి. అది చూస్ చేసుకోవడం చాలా క్రూషియల్. సో మన బిగినర్స్కి డైరెక్ట్ ఇండెక్స్ ఫండ్స్ చూస్ చేసుకొని ఆ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం వల్ల మనకి మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది, మన మ్యూచువల్ ఫండ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ మనకి వచ్చే రిటర్న్స్ ఎలా ఉంటున్నాయి అండ్ స్పెసిఫిక్గా ఆ ఇండెక్స్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఏ స్టాక్స్లో ఎంతెంత పర్సంటేజ్ ఆఫ్ మన మనీ వెళ్తుంది అనేది దాన్ని మనము నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వీక్లీ ఆర్ 10 డేస్కి ఒకసారి మనం చిన్న ఎఫర్ట్ పెట్టి రీసెర్చ్ చేయగలిగితే మనకి మార్కెట్స్ పైన చాలా మంచి ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది, నమ్మకం అనేది వస్తుంది. సో దాని ద్వారా మనం ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని
ప్రో లెవెల్లోకి మూవ్ ఆన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను నా జర్నీ స్టార్ట్ చేసింది మ్యూచువల్ ఫండ్స్ త్రూనే. హార్డ్లీ నేను ఎస్ఐపి నేను స్టార్ట్ చేసినప్పుడు నేను 500 రూపీస్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్ నుంచి వెళ్ళి కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళి డైరెక్ట్ ఈక్విటీస్లో రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాను. సో మీరు కూడా ఆ జర్నీకి రావడానికి చాలా సింపుల్. జస్ట్ మ్యూచువల్ ఫండ్తో స్టార్ట్ చేస్తే నెమ్మదిగా ఆ స్టేజ్ వరకు వెళ్ళొచ్చు. సో ఇదే థర్డ్ పాయింట్కి లైక్ మనం థర్డ్ పాయింట్ డిస్కస్ చేసుకుందామని అనుకున్నాం కదా, లైక్ మనము ఏ టైంలో ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది. మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది మనం మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేస్తే ఈక్విటీస్ అనేది అర్థమవుతుంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా మనం రీసెర్చ్ చేసి ఆ స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ బిజినెస్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ఏ బిజినెస్ ఎలా గ్రో అవుతుంది, ఏ కైండ్ ఆఫ్ సెక్టర్స్ ఉన్నాయి అనేది బాగా హెల్ప్ అవుతాయి మనకి. సో ఆ లెవెల్కి మనము రీచ్ అయ్యాక స్టాక్ స్పెసిఫిక్గా మనము డేటాని అనలైజ్ చేసే టైంకి ఆర్ రీసెర్చ్ చేసే ఎబిలిటీ మనకు వచ్చాక, ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చినాక మనము డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఫర్దర్ వీడియోలో నేను స్పెసిఫిక్ స్టాక్ బేసిస్ అండ్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్ బేసిస్ అండ్ ఆ మ్యూచువల్ ఫండ్లో ఎలా ఛార్జెస్ ఉంటాయి అండ్ వాటికి మనం పే చేసే ప్రీమియమ్స్ ఏంటిది, ఇన్ డీటెయిల్గా ఫర్దర్గా ఒక్కో వీడియోలో ఒక్కో టాపిక్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. నేను ఏదైతే రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానో ఆ పాయింట్సే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. నేను కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉంటూ నేను ఏ అసెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నానో ఆ అసెట్ క్లాస్ ఎలా ఉంటుంది అనేది మీరు ఫర్దర్గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని, మీ జర్నీని మీరు స్టార్ట్ చేసుకొని మీ ఫైనాన్షియల్ గోల్కి దగ్గరగా రీచ్ అవ్వడానికి ఒక సైడ్ ఇన్కమ్ బేసిస్ లాగా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సైడ్ ఇన్కమ్ కాదు, ఒక వెల్త్ క్రియేట్ చేసే అసెట్ క్లాస్ లాగా దీన్ని చూస్ చేసుకొని ఫర్దర్గా ముందుకెళ్తే మీ ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.